హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే. మీ ఇంట్లో ఏం స్పెషలో కింద కామెంట్ చేయండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరండి. సింపుల్గా ఉంటుంది మరియు టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని 3 times కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకొని కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే ఒక 4 spoons కారం వేసుకోండి. ఇది జస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ అండి. ఇలా మీరు ముందు కనుక మ్యారినేట్ చేస్తే చికెన్కి మనం వేసినవన్నీ పదార్థాలు పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత ఒక 2-3 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ ముక్కలకు పట్టే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. దీంట్లో కొందరు పెరుగుని యాడ్ చేస్తారు, కానీ పెరుగు వేయడం వల్ల స్పైసీనెస్ అనేది తగ్గుతుందండి. అందుకే నేను పెరుగు యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మంచిగా కలుపుకొని ఒక 1/2 hour మనం మ్యారినేషన్ కోసం పక్కన ఉంచుకోవాలి. ఇలా ముందుగానే కలపడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత కావాలనుకుంటే ఒక 1 spoon ఆయిల్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి చికెన్ ముక్కలకి మనం వేసిన కారం, ఉప్పు అవన్నీ మంచిగా పట్టుకుంటాయి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఒక 2-3 spoons ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఇంకా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. తర్వాత మసాలా దినుసులు అంటే లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా ఇలా కొన్ని మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఆనియన్స్ని రెండింటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలా ఆనియన్స్ కట్ చేసుకున్న వాటిని ప్యాన్లో వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ మొత్తంగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించాలి. ఒక 2-3 minutes పడుతుంది. మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే అస్సలు బాగోదండి. ఇలా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేషన్లో పసుపు వేసుకున్నాము. ఇక్కడ కొంచెం ఆయిల్లో మిక్స్ కావడానికి కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసుకుందాం. ఒక్కసారి తిప్పుకోండి. ఇలా సింపుల్గా ఈ నా స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరైతే అస్సలు వదిలిపెట్టరు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఇలా మ్యారినేషన్ చేసిన చికెన్ని ఒక 1/2 hour తర్వాత మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేటెడ్ కాబట్టి మనకి చికెన్ కూడా తొందరగానే ఉడికిపోతుందండి. ఇలా
కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో? చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఓకే, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ధనియాల పౌడర్, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి కలుపుకోండి, చాలా టెంప్టింగ్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. సింపుల్గా అయిపోతుందండి, పెద్ద హైరాణ అవసరం లేదు. తర్వాత ఫైనల్గా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు మనం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ మీ కళ్ళ ముందు రెడీ అవుతుంది. టేస్ట్ చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త యూట్యూబర్స్కి ఛాన్స్ ఇస్తేనే వాళ్ళ టాలెంట్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో సపోర్ట్ గైస్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చూసారా ఎలా చూస్తే ఎట్లా కలర్ఫుల్గా అనిపిస్తుందో? చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఇంకా కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ఇలా మీకు ప్రాసెస్ ఆఫ్ టైం కూడా తగ్గుతుంది, చాలా తొందరగా ఉడికిపోతుంది.